జై బలుసులమ్మ తల్లి దసరా ఉత్సవాలు నవరాత్రుల సందర్భంగా బలుసులమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలని ఎంతో ఘనంగా గడిచిన 8 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. అమ్మ దయతో మన తాడేపల్లిగూడెం అంతా బాగుంది. మరి చెప్పాలంటే ఆ రోజు నేను ఇక్కడ ఇది మున్సిపల్ చైర్మన్ అవ్వేటప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు అమ్మవారు మరి ఈ స్థాయిలోకి రావడానికి ఆవిడ దయతోనే మన అందరూ కూడా ఈ గుడి నిర్మించుకోవడం, మరి లక్షలాది మంది భక్తులు దర్శించుకుని తరించుకుని అందరికీ అమ్మ దయతో అందరూ బాగున్నారు. అదేవిధంగా మేము కూడా ఇవాళ నేను ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు జాతర జరిపించాం. మరి ఈరోజు మళ్ళీ నేను ఎమ్మెల్యే అవడానికి మరి అమ్మ దయతోనే నేను ప్రజల దయతో ఈరోజు మరి ఎమ్మెల్యేగా నేను అయిన తర్వాత ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి ఈ జాతర కార్యక్రమాన్ని చాలా బాగా చేయాలి, ఎక్కడ జరగని విధంగా చేయాలనేది మా అమ్మ తలంపు. మరి అమ్మ తలంపుని మనందరూ కూడా కలిసి ఈ జాతర కార్యక్రమాన్ని ఉత్సవంగా చేయాలి తాడేపల్లిలో అనేది మరి అమ్మ సంకల్పంతో చేసుకుందాం, అమ్మ దయతో చేసుకుందాం. మీ అందరి సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మనం అప్పుడు అనుకుంటేనే కానీ మన మే నెల వచ్చి మరి ఇంకా మనం ముహూర్తం పెట్టించిన తర్వాత అందరికీ తెలియజేస్తాం. కానీ ఇప్పటి నుంచి జాతర కార్యక్రమాలన్నీ మనం కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అందరూ భాగస్వాములు అయ్యి మంచి కార్యక్రమంలో మనం కూడా భాగస్తులయ్యి అమ్మ దయకి అందరూ కూడా పాత్రలు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బలుసులమ్మ తల్లి ఈ తాడేపల్లిగూడెం అందరినీ కాపాడే దేవత, గ్రామ ఎలువెల్పు. మరి అందరి దయతో మరి అందరూ సహకారంతో అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ. జై బలుసులమ్మ తల్లి. తాడేపల్లిగూడెం గ్రామ పురదేవత, తాడేపల్లిగూడెం భక్తుల కొంగు బంగారటువంటి శ్రీ 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 బలుసులమ్మ వారి దేవస్థానం వద్ద ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీ దేవీ శ్రావణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా భక్తులందరికీ కనుల విందుగా ఉండేట్టుగా ఏర్పాట్లు చేసి ఉన్నారండి. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు అలాగే ప్రభుత్వమైనటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు, వారి యొక్క ఆదేశానుసారం, అలాగే వారి ఇచ్చిన సూచనల మేరకు మన ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీరంగం అంజిబాబు గారు, వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఎంతో అత్యద్భుతంగా దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అత్యద్భుతంగా ఈ నెల 22 నుంచి ఈ దసరా కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అందులో భాగంగా నేడు మన బలుసులమ్మ వారు చండీ అవతారంలో భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా దేవస్థానం వద్దకు వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని మీ కుటుంబ సభ్యులు, మన తాడేపల్లిగూడెం గ్రామ ప్రజలు, అలాగే తద్వారా మన రాష్ట్ర దేశం కూడా సుభిక్షంగా ఉండేట్టుగా ఆ అమ్మవారికి పూజలు చేసి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి తరించాల్సిన కోరుచున్నాము. అలాగే రేపు సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి అలంకారంలో భక్తులు అనుగ్రహిస్తారు. కావున దేవస్థానం వద్ద జరిగే సరస్వతి పూజలు కూడా బాలబాలికలందరూ పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులై ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలకం యొక్క శుభాశీస్సులు పొంది మీరందరూ కూడా చక్కగా మంచి విజయవంతులుగా అవ్వాలని కోరుచు ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసామండి. అలాగే రాబోయే కార్యక్రమాలన్నింటిని కూడా భక్తులందరూ కూడా వచ్చి జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుచున్నామండి. జై బలుసులమ్మ తల్లి, జై జై బలుసులమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీ బలుసులమ్మదేవ్యే నమో నమః. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి యొక్క దేవీ నవరాత్రులు దసరా మహోత్సవాలలో భాగంగా 7వ రోజు మనకి ఆ బలుసులమ్మ అమ్మవారు మహాచండీ రూపంలో దర్శనమిస్తున్నారు. ఉదయకాలం నుంచి కూడా అనేకమైనటువంటి అర్చనా విశేషాలతో అనేక మంది భక్తుల దర్శనంతో అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి రోజు. ఈ మహాచండీ అవతారాన్ని దర్శించడం వలన సమస్తమైనటువంటి నరఘోష, శత్రుభాషలు, మానసిక ప్రశాంతత లేనటువంటి వారికి మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. శత్రుఘోషల, నరఘోషలు విడిపోయి మన జీవితానికి అవసరమైనటువంటి సమస్త సౌఖ్యాలు అమ్మవారు అనుగ్రహిస్తుంది. అటువంటి మహాచండీ అవతారాన్ని ఈరోజు ఆలయంలో అవతరణగా మనకి దర్శనమిస్తున్నారు. అదేవిధంగా మా ఈవో గారు చెప్పినట్టుగా 8వ రోజు అమ్మవారు మూలా నక్షత్రం సోమవారం ఉదయకాలంలో 8:30-9 మధ్యలో ఆ సరస్వతీ పూజ ప్రారంభమవుతుంది, సామూహిక సరస్వతీ పూజ. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు
ముందుగానే తల్లిదండ్రులు గమనించుకొని వారికి ఏదైనా పెట్టి కాస్త అల్పాహారం ఏదైనా పెట్టి ఆలయానికి పంపించి పూజలో పాల్గొనేలా చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు తట్టుకోలేనటువంటి వారు ఆకలితో తట్టుకోలేనటువంటి నీరసం వచ్చి పడిపోకుండా ముందుగా మీకు చెబుతున్నాం. మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు కానీ, అలాగే మా కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారు కానీ ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకొని ఈ యొక్క ఆలయంలో జరిగేటువంటి ప్రతి ఉత్సవాలను కూడా దిగ్విజయం చేసి అమ్మవారిని దర్శించి తరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో. శ్రీలక్ష్మి